నారా లోకేష్ గారు మంగళగిరిలో ఆయన ఒక మంచి నాయకుడిగా పేరు తెచ్చుకోవడం కోసం ఏదో కష్టపడుతున్నారులే, ఆయన ఏదో ప్రజల్ని మన్నలు పొందడానికి ఏదో చేస్తున్నారులే అనుకున్నాం. కానీ ఒక సుస్థిరమైనటువంటి స్థానాన్ని వాళ్ళ గుండెల్లో నింపుకుంటున్నారు నారా లోకేష్ గారు. నిజంగా ఆయన అక్కడ పోటీ చేస్తున్నప్పుడే ఇక్కడ ఆయన బలమైనటువంటి సామాజిక వర్గం లేదు. ఆయనకి గతంలో ఇక్కడ పోటీ చేసి గెలిచినటువంటి ఆ పార్టీకి సంబంధించినటువంటి ఇది లేదు. అయినా కూడా ఇక్కడ ఎందుకు పోటీ చేస్తున్నారు? అది కూడా ఒకసారి ఓడిపోయిన తర్వాత మళ్ళీ అదే స్థానంలో నిలిచి గెలవడం అంటే అంత ఆషామాషి విషయమైనటువంటి విషయం కాదు. అలాంటిది అక్కడ నారా లోకేష్ గారు అంత బలంగా నుంచుని గతంలో ఓడిపోయారు, ఇబ్బంది పడ్డారు అని తెలిసి కూడా నేను ఇక్కడే గెలుస్తా, ఇక్కడే గెలిచి వీళ్ళకి శాశ్వతమైనటువంటి ఎమ్మెల్యేగా నేను ఇక్కడ ఉంటాను అని చెప్పటం చాలా బలమైనటువంటి నిర్ణయం. ఆయన ఎందుకు అలా తీసుకున్నారా అనేది ఆయన నాయకత్వ లక్షణాలు ఆయనలో అంత బలంగా తీసుకున్నారు. కాబట్టి ఒక నిజాయితీగా పోరాడితే ప్రజలు ఎలా ఆయన్ని అభిమానిస్తారు, ఈసారి ఆయనకు వచ్చినటువంటి మెజారిటీ కూడా చెప్తుంది. అయితే ఆయన వచ్చిన తర్వాత ఆయన నియోజకవర్గాన్ని బంగారంలా చూసుకుంటున్నారు. బంగారంలా అంటే నిజంగా చెప్పాలంటే అక్కడ ఉన్నటువంటి ఏ సమస్య గురించి అయినా, అంటే జనసేన పార్టీకి సంబంధించినటువంటి నాయకుల్ని కూర్చోబెట్టి వాళ్ళతో సంప్రదింపులు జరపడం, ఏం చేస్తే బాగుంటుందని చెప్పడం, మిగతా బీజేపీకి సంబంధించినటువంటి నాయకులను తీసుకొచ్చి మాట్లాడడం, ఇంకా వాళ్ళ నియోజకవర్గ ప్రజల గురించి ఆయన ఎన్ని రకాలుగా ఏం కావాలంటే అది. ఒక పక్క పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు ఏ స్థాయిలో ఆయన మార్కు చూపిస్తుంటే, ఇంకొక పక్క నా అన్నే కాదు నేను కూడా ఏమీ తగ్గను అన్న విధంగా ఆయనకి అంతకు మించి చేసేలాగా అనేక కంపెనీలు, ఇప్పుడు ఆయన ఇల్లు కొంతమంది నిరుపేదలకి ఒక చిరకాల స్వప్నంగా ఉండేటువంటి ఆ ఇళ్ళని కూడా అందించడంలో ఆయన కీలక పాత్ర వహిస్తున్నారంటే ఒకసారి చూడండి. దాదాపు మంగళగిరి నియోజకవర్గంలో పేదల దశాబ్దాల కళ నెరవేరింది. పేదలకు పట్టాభిషేకం ప్రారంభమైంది. మొదటి విడతలో శాశ్వత హక్కు కల్పిస్తూ 3,000 ఇళ్ల పట్టాలు అందిస్తున్నాను. ఉండవల్లి గ్రామానికి చెందిన లబ్ధిదారులకు మొదటి పట్టా అందజేశాను. రాజమండ్రి గోవిందు సీతామహాలక్ష్మి అనే దంపతులు 2 బిడ్డలతో ఉండవల్లిలో నివాసం ఉంటున్నారు. ఏళ్ల క్రితం ఉండవల్లి అమర్నాథ్ రెడ్డి నగర్లో కొండ పోరంబోకు స్థలంలో వారు చిన్న ఇల్లు నిర్మించుకుని ఉంటున్నారు. రజిక కులానికి చెందిన గోవిందు డ్రైవర్గా పనిచేస్తున్నారు. భార్య సీతామహాలక్ష్మి బట్టలు ఉతకడం, ఇస్త్రీ పని చేయడం, బిడ్డలను పోషించుకుంటూ జీవనం సాగిస్తున్నారు. తాము ఉంటున్న స్థలాన్ని పట్టా ఇప్పించాలని గతంలో వారు ఎందరో ప్రజాప్రతినిధులకు ఎన్నో ఏళ్లగా మొత్తుకుంటున్నా కూడా అది పరిష్కారం అనే దానికి నారా లోకేష్ గారు వచ్చిన తర్వాత వాళ్ళందరికీ కూడా మొదటి నెలలోనే దశాబ్దాల సమస్యలను పరిష్కరించే విధంగా ఆయన ఇంటికి వెళ్ళి బట్టలు పెట్టి మరీ శాశ్వత పట్టాను వాళ్ళకి అందజేశారట. ఇదిగో వాళ్ళతో కూర్చుని మాట్లాడి వాళ్ళకు ఉన్నటువంటి అన్నీ తెలుసుకుని సాధక బాధకాలు అన్నీ విన్న తర్వాత వాళ్ళ పిల్లలతో ముచ్చటిస్తూ ఆయన చేసేటువంటివి, అంటే ఒక నాయకుడిగా ఆయన ఎంత బాగా ప్రూవ్ చేసుకుంటున్నారంటే నిజంగా ఏదో చాలామంది నాయకులు ఉన్నారు, ఏదో నెలకోసారి వచ్చి ఎక్కడైనా ధర్నాలు చేసి లేదంటే ఎక్కడైనా శవం కనిపిస్తే కాసేపు వాళ్ళ ముందు నవ్వుకుంటూ వెళ్ళిపోయేటువంటి నాయకుల మధ్య ఇలాంటి నాయకులు నిజంగా నేను తేడా చూపించట్లేదు, కానీ అసలు నక్కకే నాగలోకానికి ఉన్నటువంటి తేడా ఉంది వీళ్ళకి. ఆ సొంత నియోజకవర్గానికి రోడ్లు వేసుకోలేనటువంటి దీనస్థితిలో వాళ్ళు ఉంటే వాళ్ళ నియోజకవర్గానికి కూడా పట్టాలించేటువంటి కార్యక్రమాన్ని నారా లోకేష్ గారు లాంటి నాయకులు చేస్తారు. సో డెఫినెట్గా నిజంగా ఈసారి నారా లోకేష్ గారు ఒక 90,000తోనో 1,00,000 దగ్గర మెజారిటీ ఆయనకు వచ్చింది. ఈసారి 100% రిజల్ట్ ఆయనకి వచ్చే అవకాశాలు అయితే బలంగా కనిపిస్తున్నాయి. ఇంకెవరు చూస్తారు? ఇంతకన్నా మంచి నాయకుడు మంగళగిరికి నాకు తెలిసి ఎవరన్నా దొరుకుతారా అనుకునే విధంగా నారా లోకేష్ గారు ఆయన కార్యక్రమాలను చేసుకుంటూ వెళ్తున్నారు. నేను నిజంగా చెప్తున్నా కదా, మంగళగిరి గతం వేరు, ఇప్పుడు వేరు. నారా లోకేష్ గారు ఇక్కడికి శాశ్వతంగా రేపొద్దున మళ్ళీ కుప్పం వెళ్ళి పోటీ చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చినా ఇంకొకరు నిలబెట్టుకోవచ్చు, కానీ మంగళగిరిని మాత్రం వదలద్దు అనేది నా రిక్వెస్ట్గా నేను చూడొచ్చు. ఎందుకంటే ఆయన్ని అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా గుండెల్లో పెట్టుకుంటున్నారు. మన లోకేష్ మన మంగళగిరి అనేది వాళ్ళ నినాదాన్ని నరనరాలో నింపేసుకున్నారు. సో ఈసారి నారా లోకేష్ గారికి ఇక్కడ తిరుగుండదు, ఇక్కడ ఆయన వెనుదిరిగి చూసుకోవాల్సినటువంటి పరిస్థితి కూడా ఉండదు. ఎందుకంటే ఆయన కూడా అంత బలంగా అక్కడ పనిచేస్తున్నారు.
సో డెఫినెట్గా ఈసారి మంగళగిరి ప్రజల్ని వాళ్ళ అభివృద్ధిని ఎవరు ఆపేటువంటి అవకాశం కూడా లేదు.